చాలా రోజులు కిందట కుసుంపురం అనే ఊర్లో ఒక అందమైన నది ఉండేది. ఆ నది పక్కల పచ్చటి చెట్లు ఉండేవి. దాని పక్కన ఒక పెద్ద అడవి ఉండేది. అక్కడే ఒక అల్లరి మ్యాజిక్ కోతి చాలా అల్లరి చేస్తూ ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టుకి ఎగురుతూ ఉండేది. అక్కడే ఇంకో పెద్ద చెర్రీ చెట్టు పైన చోటు కోతి ఇంకా దాని ఫ్రెండ్ ఆసీ చిలక ఉన్నాయి. అవును ఆసి, చాలా స్వీట్ గా ఉంది. ఈ రోజు నేను చాలా ఎక్కువ తినేశాను. అవును చోటు, చెర్రీ ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అందుకే నేను ఎక్కువ తినేశాను ఈ రోజు. అప్పుడే మొసలి ఆ నది నుండి వస్తుంది. అప్పుడు కోతి మ్యాజిక్లు చూస్తుంది. అలా కోతి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, ఏ కోతి, నీకు మ్యాజిక్లు కూడా వచ్చా? అవును, ఇదిగో చూడు చెర్రీ. చిన్న చిలక. నాకు ఆ చెర్రీ ఇస్తారా? ఆకలిగా ఉంది. ఏంటి, ముసలి కూడా చెర్రీ ఫ్రూట్స్ తింటాదా? అవును, నీకు తెలీదా? నేను ఆకలిస్తే ఏ ఫ్రూట్ అయినా తింటా. నాకు చెర్రీలు ఇవ్వండి. ఇదిగో తిను, తిను, ఇంకా తిను, ఎక్కువ ఇస్తాను. అరే, చెర్రీలు చాలా బాగా ఉన్నాయే. సరే సరే. అవును, నీ పేరేంటి? నా పేరు టుక్కీ. అవును, నీ పేరేంటి? నా పేరు చోటు కోతి. దీని పేరు చిలక, ఆసి చిలక. తర్వాత రోజు కోతి ఆడుకుంటూ ఉంది. కుసుమపురం గ్రామము చివర ఈ నది వద్దే మొసలి ఇల్లు ఉంది. ప్రతిరోజు ఈ చెర్రీ పళ్ళు తినటానికి మొసలి అక్కడి నుండి ఇవతలి ఒడ్డుకి వస్తుంది. ఓయ్ ఓయ్ చోటు, రా, మనం అరటిపళ్ళు తినడానికి సోంపేట వెళ్దాం. హా, నేను రాను. కావాలంటే నువ్వు వెళ్ళి తిను. ఓ, కొత్త ఫ్రెండ్సా? ఆహా. అయ్యా, ఈ మొసలి ఇంకా ఎక్కడ ఉందో? చోటు, సారీ, నిన్న రాలేకపోయాను. ఇదిగో తిను. ఆహా, ఈ పళ్ళు ఎంత బాగున్నాయి, ఎంతో మధురంగా ఉన్నాయి. సూపర్. ఈ రోజు నాకు కొంచెం ఎక్కువ పళ్ళు ఇస్తావా చోటు కోతి? మా ఇంటికి పట్టుకెళ్తాను. తిండిపోతు టుక్కీ. ఆ లేదు చోటు, నా భార్య లాస్య ఉంది కదా, దానికోసమే అడిగా ఆ పళ్ళు. ఇదిగో తిను. సరే కోతి గుంటలు, బాయ్. లాస్య, చూడు, నీకోసం ఏం తెచ్చాను. చాలా బాగుంటాయి, తిని చూడు ఒకసారి. ఈ పళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి. నిజంగానే ఈ పళ్ళు ఎంత రుచికరంగా ఉన్నాయో. అయితే రోజు ఈ పళ్ళను తినే ఆ కోతి గుండె ఎంత రుచికరంగా ఉంటుందో. తేనెలాగా ఎంతో తియ్యగా ఉంటుంది. లాస్య, చోటు కోతి నా మిత్రుడు, అందుకే నా కోసం రోజు ఈ చెర్రీ పళ్ళిస్తాడు. అలాంటిది నేను ఎలా అలా చేయగలను? అదంతా సరే గాని నాకు మాత్రం ఆ కోతి గుండె కావాలి. కాదు, అది నేను ఎలా అడగాలి? నీకు భార్యనైన నేను ముఖ్యమా లేక కోతి ముఖ్యమా? ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఆ మొసలి మెల్లిగా నదిలో ఈదుకుంటూ తన మిత్రుని దగ్గరికి వెళ్ళింది. మిత్రుణ్ణి ఇంటికి పిలవడానికి ఏదో ఒక పథకం వేసి తీరాల్సిందే. మిత్రమా, ఓయి మిత్రమా, చోటు, పద మా ఇంటికి వెళ్దాం. అయ్యా, లాలీపాప్లు, చాక్లెట్లు అన్నీ ఉంటాయా? అయినా నేను ఎలా వస్తాను వాటర్లో? ఈ విధంగా కోతిని మొసలి తన కట్టుకథతో నదిలోకి తీసుకువెళ్తుంది. ఏ పిచ్చి కోతి, ఈవేళ నీకు చాక్లెట్లు పెట్టము, నువ్వే మాకు ఆహారం.
నా భార్య లాస్య నీ గుండెకాయ తినాలని ఆశపడుతుంది. అయ్యో నేను గుండెకాయ చెట్టు మీద వదిలేశాను. అరెరే, ఇప్పుడు ఏం చేస్తామైతే? మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లారు ఇద్దరు గుండకాయ తేవటానికి. ఒరే గాడిద, చెత్త మొహమోడా, నువ్వు నా ఫ్రెండ్వే కాదురా అసలు. గుండె లేకుండా ఎవరైనా ఉంటారా? తెలివి తక్కువ మొసలి. ఏయ్, వెళ్ళిపో ఇంక నువ్వు. రాకిక్కడికి. ఇక్కడ నీతి చెడ్డవారితో స్నేహం చేయకూడదు.